హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి పద్మశ్రీ డాక్టర్ తారక రామారావు గారి హౌస్ చెన్నైలో చూడడానికి వెళ్ళాం. చూసారు కదా, ఇది చాలా ఓల్డ్ హౌస్ అనమాట. 1950s ఆయన ఈ ఇంటికి వచ్చారంట. ఈ ఇల్లు కొనుక్కున్నారనమాట. ఆల్రెడీ ఇది కన్స్ట్రక్షన్ చేసి ఉండేది ఇల్లు. ఇది వేరే డైరెక్టర్ గారు వాళ్ళ అండర్లో ఉండేదంట. ఆయన దగ్గర నుంచి ఈయన కొనుక్కున్నారనమాట. కొనుక్కొని ఈయనకి నచ్చిన టేస్ట్ ప్రకారంగా దీన్ని రీమోడల్ చేయించుకున్నారు. సో ఆల్మోస్ట్ ఇది 30 సెంట్స్ వరకు ఉంటుందన్నమాట బిల్డింగ్. ఇది ప్లేస్ అది. నెక్స్ట్ ఇదంతా ఓపెన్ ప్లేస్ బయట. ఇంతకుముందు ఏంటంటే ఆయన బ్రతుకునే టైంలో, ఈ చెన్నైలో ఉండే టైంలో తిరుపతికి వచ్చిన ప్రతి తెలుగు అభిమానులు, మన ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన ప్రతి అభిమానులు ఇక్కడికి ఫస్ట్ 4 o'clock ఇక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకునేవారంట. తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేవారనమాట ఆయన దర్శనం చేసుకోవడానికి. ఫుల్ బస్సెస్తో ఈ రోడ్డు అంతా ఫుల్ బిజీగా ఉండేదంట అప్పుల్లో. ఆయన 4 గంటలకే లేచి మొత్తం ఆయన ఫ్రెష్ అప్ అయ్యి షూటింగ్స్కి 6:30 కల్లా షార్ట్కి వెళ్ళిపోయేవారంట. ఇది కూడా నా పైన కనపడుతున్న ఆ కిటికీలు కనపడుతున్నాయి కదా, ఆ రూమే ఎన్టీఆర్ గారి రూమ్ అనమాట. ఇదంతా అవుట్ సైడ్. అప్పుడు చాలా ఇల్లు బాగా పాడైపోయింది. ఆల్మోస్ట్ ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఇంట్లో వాళ్ళ పెద్ద అమ్మాయి లోకేశ్వరి గారు ఇక్కడే ఉండేవారంట విత్ ఫ్యామిలీతో. వాళ్ళు కూడా 10 years బ్యాక్ ఇంటి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు కూడా. ఇంకా అక్కడ నుండి ఈ ఇంటిని ఇలాగ వదిలేశారు. వాచ్మ్యాన్ పెట్టారు. ఆయన కూడా 20 years నుంచి వర్క్ చేస్తున్నారంట ఇక్కడ. ఆయన తెలుగు ఆయన ఇక్కడ ఉంటున్నారు. ఇవ్వండి హౌస్ నెంబర్ 59/28. ఇక్కడ నందమూరి హౌస్ అని రాసి ఉండేది, ఆ బోర్డు తీసేశారు. ఇప్పుడు చూసారు, ఈ రోడ్ ఆపోజిట్ ఆ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్ దాసరి నారాయణరావు గారిది. ఈ హౌస్ పక్కదనమాట 57 నెంబర్. ఇది డైరెక్టర్, అప్పుడు పాత డైరెక్టర్ గారి ఇల్లు అంట. ఇక్కడ వాచ్మెన్ చెప్తున్నారనమాట. ఈ రోడ్లో ఏంటి, బజుల్లార్ కరెక్ట్ సిటీ సెంటర్ అనమాట, టీ నగర్ సెంటర్లో ఉంటుంది. ఇవన్నీ చూడండి, అవుటర్ వ్యూ నుంచి ఫోటో ఇది. ఆ గేట్స్ అవి కూడా రిపేర్ చేశారు పక్కన మొత్తం అంతా. ఆ లోపల ఏంటంటే మేడ మీద 7 bedrooms ఉంటాయంట. కిందనేమొచ్చి ఆయన మేకప్ రూమ్, తర్వాత ఆయన హాలు, పెద్ద హాల్, ఎవరైనా వస్తే ఉండడానికి అది పెద్ద హాల్ చేశారు. ఆఫీస్ రూమ్ అవన్నీ కిందనే ఉంటాయి. చూసారు ఆ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్ల మేంచే వచ్చిన ఫ్యాన్స్కి అందరికీ అభివాదం చేసేవారట. ఆయన ఎర్లీ మార్నింగే 4 గంటలకు లేచి ఆయన మొత్తం అంతా రెడీ అయిపోయి షూటింగ్స్కి 6:37 కల్లా వెళ్ళిపోయేవారంట. ఈ లోపే వచ్చిన ఫ్యాన్స్ అందరికీ విష్ చేసి వాళ్ళందరికీ క్షేమ సమాచారాలు కనుక్కొని అప్పుడు ఆయన షూటింగ్స్కి వెళ్ళేవారంట. ఆయన కోసం కనీసం 4-5 buses రోజుకి ఎవ్రీడే ఇక్కడికి వచ్చి ఆయన్ని కలిసేవారంట అందరూ. చాలా గొప్ప మనిషి, చాలా గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ అనమాట. జై ఎన్టీఆర్. ఆయన కొన్ని ఫొటోస్ మీకు చూపిస్తున్నాను. ఇది ఆయన మేకప్ చేసే రూమ్లో అనమాట. ఇది వాళ్ళ బ్రదర్తో, త్రివిక్రమరావుతో. ఇది వాళ్ళ ఇంటి దగ్గర. ఇది ఆయన మేకప్ రూమ్లో ఆయన కాస్ట్యూమ్స్తో. ఇది AVM స్టూడియోస్లో. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.